హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచెన్ నిర్మల్ అండి. శనగపప్పు కొంచెం 2 సార్లు కడుక్కోవాలి, సరిపడి నీళ్ళు పెట్టుకోవాలండి. 2 విజిల్స్ రానిచ్చి ఇప్పుడు 70% ఉడికిందండి. ఇప్పుడు 7-8 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తరుగు పెట్టుకున్నాను. ఈ గోంగూర బనారస్ గోంగూర అండి, బాగా పుల్లగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఉంటుందండి గోంగూర. బాగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎర్ర గోంగూర, నార్మల్ గోంగూర అవి కాదండి, ఇది వేరండి. ఇది శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. పప్పు కొంచెంగా ఆకు ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ గోంగూర అనేది ఐరన్ పడుతుందండి. ఐరన్ ఉంటుందండి గోంగూరలో. నేను ఆకే ఎక్కువగా పెడతానండి, పప్పు కొంచెం వేసి. వీళ్ళు శుభ్రంగా పిండుకోవాలండి. అదింతే తప్ప పట్టదండి కుక్కర్లో. కొంచెం చింతపండు అండి, 3 స్పూన్లు కారం. కారం ఎక్కువగా పడుతుందండి. మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత కలుపుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్నాను. ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఒక పాయలా పడుతుందండి. ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నాను. చిన్నవి అయితే ఆపన్న వేసుకోవచ్చు, పెద్దవి అయితే అలా తుంపి వేసుకోవాలి. కరివేపాకు 7-8 రెమ్మలు, పసుపు ఒక 1/4 టేబుల్ స్పూను. ఇప్పుడు పోసేసుకోవటమేనండి. మీ లైక్ మై ఛానల్ అండి. రెడీ అండి గోంగూర.